చరిత్రలో ఈరోజు ఛానల్కి స్వాగతం. భారత స్వాతంత్ర ఉద్యమంలో 1923వ సంవత్సరం ఒక కీలక మలుపు. నాన్ కోఆపరేటివ్ ఉద్యమం నిలిచిపోయిన తర్వాత బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా శాసనసభ లోపల నుంచే పోరాటం చేయాలనే ఆలోచన బలపడింది. ఈ ఆలోచనకు రాజకీయ రూపమే స్వరాజ్ పార్టీ. 1923వ సంవత్సరంలో భారతదేశంలో స్వరాజ్ పార్టీని స్థాపించడం జరిగింది. ఈ పార్టీకి అధ్యక్షుడు చిత్తరంజన్ దాస్, కార్యదర్శి మోతీలాల్ నెహ్రూ. చిత్తరంజన్ దాస్ నాయకత్వంలో మోతీలాల్ నెహ్రూ కార్యదర్శిగా స్వరాజ్ పార్టీ లక్ష్యం స్పష్టంగా ఉంది. బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన శాసనసభలోకి వెళ్ళి వారి అన్యాయ విధానాలను లోపల నుంచే ప్రశ్నించడం, అడ్డుకోవడం. స్వరాజ్ పార్టీ సభ్యులు శాసనసభలను బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఒక ఆయుధంగా మార్చాలని నమ్మారు. ప్రజల సమస్యలను సభలో ప్రస్తావించడం, బ్రిటిష్ ప్రభుత్వాన్ని అసౌకర్యంలో పడేసే తీర్మానాలను ప్రవేశపెట్టడం వారి యొక్క ముఖ్య వ్యూహం. ఈ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్లోనే ఒక శక్తివంతమైన వర్గంగా ఎదిగింది. స్వాతంత్ర ఉద్యమానికి ఇది రాజకీయ పరిపక్వతను తీసుకువచ్చింది. స్వరాజ్ పార్టీ అనేది ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదు, భారత స్వాతంత్ర పోరాటంలో లోపల నుంచే పాలనను సవాలు చేసిన ధైర్యమైన మార్గం. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ యొక్క నోటిఫికేషన్ మీ వరకు అందాలంటే కింద కనబడుతున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.